మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకైతే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్న వాళ్ళైతే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? అజయ్ నా పేరు. ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ కాంట్రాక్ట్ అంతా మీరే తీసుకున్నారని తెలిసింది. సో ఎన్ని రోజుల కాంట్రాక్ట్ ఇది? పువ్వులు కానీ అమ్మవారి డెకరేషన్ కానీ ఎలా జరుగుతుంది? 3 days కాంట్రాక్ట్ అండి. ఇది వచ్చేసి మన వద్దిరాజు రవిచంద్ర ఎంపీ గారు వాళ్ళు ఉన్నారండి. ఇది దగ్గర 15 క్వింటాల 11 నుంచి 15 క్వింటాల ఫ్లవర్స్ వాళ్ళే ప్రతి సంవత్సరం వాళ్ళే చేపించేది. స్పాన్సర్స్ ఇంతకుముందు గత 6 జాతరలు వాళ్ళే చేశారు, ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇది అనుసంధానం సీతక్క గారిని అడిగి వాళ్ళతో చేపిస్తున్నారు. దీనికి స్పాన్సర్ మొత్తం వద్దిరాజు రవిచంద్ర బ్రాండ్స్ గారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ పువ్వులు అవన్నీ? ఇది మొత్తం అంతా బెంగళూరు నుంచి అండి. బెంగళూరు నుంచి వచ్చాము. 3 DCM లోడ్ వచ్చిందండి. ఎంతమంది వర్కర్స్ మీరు ఇక్కడ పనిచేస్తున్నారు? ఇది అంటే ముందు కానీ తర్వాత కానీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? ఇక్కడ మొత్తం 45 మంది వర్క్ చేస్తున్నారండి. దగ్గర ఒక 2 days అవుతుంది మేము వచ్చేసి. అమ్మవార్లు కావచ్చు, అయ్యగారు కావచ్చు, గద్దెల మీద రేపు సాయంత్రానికల్లా ఇక్కడికి రీచ్ అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గద్దెకి ఏ అమ్మవారు? రేపు అమ్మవారు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద స్వామి, నాగులమ్మ గారు రేపు ఈవినింగ్ 6:30 7 గంటల ప్రాంతం వస్తుంది. గురువారం రోజున సాయంత్రము సమ్మక్క తల్లి వస్తుంది కన్నపల్లి నుండి. వీళ్ళు వస్తారు. శుక్రవారం శనివారం అంటే 30, 31 గద్దెల పైన ఉంటారు. తర్వాత వెళ్ళిపోతున్నారు. ఏర్పాట్లు అంటే కోటికి జనం పైగా అంటే 2 నుంచి 3 కోట్ల జనం వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ విధమైన ఏర్పాట్లు, అలాగే భద్రత విషయంలో ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో మీరు ఎలా? ఎండోమెంట్ వాళ్ళు ఉన్నారు, ఇటు మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు. వాళ్ళు భద్రత గురించి బాగా సీతక్క గారు ఏం చేస్తున్నారంటే బాగా ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్ చేయడము, రోడ్లు డెవలప్ చేయడము. ఈసారి కూడా పాసులు కూడా కొంచెం కంట్రోల్లో, ఎక్కువ రిస్క్ కాకుండా అది కూడా అట్లా కూడా మా అక్కగారు బాగా మెయింటైన్ చేస్తారు. మాదేం లేదు, మాదేమంటే మాది గాయత్రి గ్రానైట్స్, వద్దిరాజు రవిచంద్ర శాశ్వత డోనర్ ఇక్కడ. ఇంతకుముందు గ్రానైట్ ఉండేది, ఈ మధ్యలో అమ్మ డెవలప్ చేశారుగా. పూల పందిరి మనదే, పూల పందిరి 115 వెరైటీస్తోనే చేస్తున్నాం. అమ్మవారి దీవెన మా బ్రదర్కి ఉంది, మాకుంది. చాలా బాగుంది. ఈసారి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ లైటింగ్ ఒకటి ప్లస్ పబ్లిక్ కూడా చాలా 50% వచ్చిపోయినట్టే ఉంది, ఇంకా 50% వచ్చేటట్టుంది. ఈసారి పోయిన సంవత్సరం మనకు ఆ టైంలో 3 కోట్లు, ఈసారి 4 నుండి 5 కోట్ల పబ్లిక్ వచ్చే ఆలోచన. ఎందుకంటే పబ్లిక్లో బాగా డెవలప్ అయింది, బాగా చేశారు, అలా పబ్లిక్ సీట్ అవుతుంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గద్దెల వద్దకి సమ్మక్క, సారలమ్మ, అలాగే గోవిందరాజులు, పగిడిద్దరాజులు వీళ్ళందరూ కూడా చేరుకోవడానికి గురువారం సాయంత్రం వరకు కూడా పడుతుంది. అలాగే వచ్చే భక్తులు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే భక్తుల తాకిడి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే భక్తులను కూడా కంట్రోల్ చేసేందుకు అటు భద్రతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనే చెప్పాలి. అటు పారామిలిటరీ బలగాలు, ఇటు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కూడా ఇక్కడ వచ్చే భక్తులను కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే కొత్తగా పునరుద్ధరణ పనులు చేసిన తర్వాత ఈ గద్దెల వద్దకి క్రౌడ్ని ఆపే విధంగా కూడా కొన్ని కంచెలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లకి కూడా అటు సీతక్క కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, పునరుద్ధరణ పనులకైతే ఇక్కడికి చేయడము, అలాగే భక్తులకి సౌకర్యాలు కల్పించడము, ఇవన్నీ కూడా ఇక్కడ కొత్తగా చూస్తున్నాము. అలాగే వచ్చే ప్రతి భక్తులు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ కూడా ఎవరికి వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లతో పాటుగా ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసేందుకు కూడా ఇక్కడ చాలామంది వంశపారంపర్యంగా వాళ్ళకి వస్తున్న ఆనవాయితీతో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, అమ్మవారు ఏ టైంకి ఇక్కడికి వస్తారు రేపు, అలాగే ఇక్కడ పూజాది కార్యక్రమాలు ఎలా చేపడుతున్నారు? రేపు సార్లమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు రేపు 7:30-8 గంటల ప్రాంతాన గద్దెకు రావడం జరుగుతుంది. అందులో మళ్ళీ భక్తులు ఈ రోజు నుంచెల్లా అధిక సంఖ్యలో పాల్గొని
ఈవినింగ్ వెళ్ళి బాగా రష్ ఫుల్గా జరుగుతుంది. భక్తుల మొక్కులు కూడా ఇక్కడ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు? ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటాం. భక్తుల సేవలో పూజారులం ఇక్కడ అందుబాటులో ఉంటాం మేడం. ఓకే. మీరు పూజా కార్యక్రమాలు అన్ని చూసుకుంటూ ఉంటారు? అవును మేడం, మా పెద్దవాళ్ళు ఉంటారు, అందరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చారు? అలాగే ఈ భక్తులు తీసుకొచ్చి ఈ బంగారం కావచ్చు, ఈ ఎదురుకోళ్ళు కావచ్చు, ఎదురుకోళ్ళు అంటే మొక్కులు చెల్లించుకుని వెళ్ళిపోతారు, కానీ ఈ బంగారంగా చెప్తున్న బెల్లం ఏదైతే ఉందో ఈ బెల్లాన్ని ఏం చేస్తారు? ఈ అమ్మవార్లకి ఈ బంగారాన్ని ఎత్తు బంగారంగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందులో నుంచి సగం ఇంత అమ్మవారి ప్రసాదంగా వాళ్ళు స్వీకరిస్తారు. అది వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. మిగతా బంగారాన్ని వచ్చే భక్తులకు ఇక తలో ఇంత పంచిపెట్టడం జరుగుతుంది మేడం. సో చూసుకున్నట్లయితే ఇక్కడికి రేపు నైట్ 8 గంటల వరకు కూడా సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు చేరుకుంటారు. అలాగే గురువారం సాయంత్రానికి ఇక్కడ అమ్మవారిని సమ్మక్క అమ్మవారిని అయితే ఇక్కడికి తీసుకువస్తారు గద్దెల మీద. అలాగే గద్దెల మీద తీసుకుని వచ్చేటప్పుడు ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేస్తారు కాబట్టి సో వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడికి వచ్చే భక్తుల్ని క్రౌడ్ కంట్రోల్ చేస్తూనే వీళ్ళందరినీ కూడా ఇక్కడ మేనేజ్ చేస్తూ అలాగే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు కూడా. అలాగే ఇక్కడ నిలువెత్తు బంగారాన్ని అలాగే ఎత్తు బంగారం అని చెప్తూ కూడా బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఆ బెల్లాన్ని కూడా సగం ఇంటికి వాళ్ళు ప్రసాదంగా తీసుకెళ్తారు, మిగతా సగం ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. దాన్నే ప్రసాదం రూపంలో వచ్చే భక్తులకి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి గద్దెల వద్దకి చేరుకున్న తరువాత పూజాది కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఇక్కడ అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పటికే మాక్ డ్రిల్స్ కూడా జరిగాయి. ఈ మాక్ డ్రిల్స్ జరగడం రేపొద్దున భక్తులను ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే వచ్చే భక్తులకి ఎప్పటికప్పుడు ఎలా క్లియర్ చేయాలి, వీటన్నిటి మీద కూడా ఇటు సిబ్బందులు గ్రూపుల వారీగా కూడా వాళ్ళు మాక్లు నిర్వహించడం జరిగింది. రోపాట్ కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా సన్నాహాలు అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి. అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే భక్తులు కోలాహలం అయితే స్టార్ట్ అయింది. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చి చేరుకుంటున్నారు. రేపు క్రౌడ్ కూడా 3 కోట్ల వరకు కూడా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మెయిన్ గా సదుపాయాల విషయంలో కూడా ఇక్కడ వివిధ రకాలైన ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చే భక్తులకైతే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ గద్దెల వరకు వచ్చే అమ్మవారుల్ని దర్శించుకోవడానికి భక్తజన సంద్రోహం అయితే వచ్చేసారు. అయితే ఇక్కడికి విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఈ విఐపీలను కూడా అంటే ప్రోటోకాల్ దర్శనాలు కొన్ని ఉంటాయి కాబట్టి సో సమయానుసారంగా విఐపి దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు కొంతమంది సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. సో వచ్చే విఐపీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్స్ కావచ్చు, అలాగే దానికి సంబంధించిన దర్శనాలకు కావచ్చు ఈ ప్రోటోకాల్ సిబ్బంది కూడా వర్క్ చేయనున్నారు. అదే విధంగా ఇక్కడ చాలా మంది వాలంటీర్ సేవలకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి ముడుపులు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ అంటే ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఇటు పోలీస్ శాఖ కూడా కొంతమంది వాలంటీర్స్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ ఎక్కువ మొత్తంలో భక్తజనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేయడానికి వాలంటీర్లు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే ఈరోజు అమ్మవారికి చాలా ఏర్పాట్లు ఇక్కడికి ఆల్రెడీ ఈ 4 రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకి ఇక్కడ పూల డెకరేషన్ కావచ్చు, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే మిగతా పూజాది కార్యక్రమాలు కావచ్చు, సెక్టార్ల వారీగా ఇక్కడ పనులు జరుగుతున్నాయనే చెప్పాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బందిని అంతా కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే వచ్చే ప్రతి భక్తులు కూడా బెల్లం సమర్పించుకునేటప్పుడు కాస్త గమనించాల్సిందిగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కొంచెం కాన్షియస్గా ఆ బెల్లం విసిరేటప్పుడు ఉంటే మంచిది అని. ఎందుకంటే అమ్మవారికి బెల్లం సమర్పించే టైంలో విసురుతున్నారు కాబట్టి కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి సో ఆ విషయంలో దానికి సంబంధించి కూడా ఒక సిబ్బందిని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే అమ్మవార్లు గద్దెకు చేరుకునే వరకు కూడా
సారలమ్మ దేవాలయం నుంచి, అలాగే సమ్మక్క దేవాలయం నుంచి, అటు గోవిందరాజుల వారిని, అలాగే ఇటు పగిడిద్ద రాజులు, ఇలా వీళ్ళందరూ చేరుకునే వరకు కూడా ఎక్కువ మొత్తంలో జనాలు ఉంటారు కాబట్టి రోపాట్లు కావచ్చు, అలాగే భారీ బందోబస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు మాకు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారనే చెప్పాలి. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మైబాద్ అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నది మేడం, మంచిగా ఉన్నది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా మంచిగా ఉన్నది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగారావు నుంచి వచ్చినాం. ఓకే. అమ్మవారిని ప్రతి ఏటా వస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాం మేడం. అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? మంచిగా జరిగింది మేడం, దర్శనం బాగుంది. అమ్మవారు గద్దెలు బాగున్నాయి, మునుపటి కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి మేడం. అందంగా అలంకరించారు. రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. అమ్మవారికి బెల్లంతో పాటు ఇలా అక్షింతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు కదా, ఈ ఆచారం ఏంటమ్మా? ఆ ఆచారం ఎప్పటి నుంచో జరిగే ఆచారం మేడం. ఆ కోయ జాతి ఆడబిడ్డ కాబట్టి ఆమెకి చాలా సంతోషంగా మేము మా సంతోషంగా మా ఆనవాతిగా ఆమెకి ఒడిబియ్యం పోయటం మాకు సంతోషంగా పోతున్నాం అమ్మ. ఇది ఒడిబియ్యమేనా? ఈ అక్షతలు ఒడిబియ్యమా? ఆ అమ్మవారికి ఒడిబియ్యం, బంగారం అంటే బెల్లము బంగారం అంటారమ్మా. ఆమెకి ఏమీ అవసరం లేదు. సమ్మక్కకి ఒడిబియ్యమే ఆమెకి, సమ్మక్కకి బంగారమే ఆమెకి చాలా గొప్ప. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చాలా 30 సంవత్సరాల నుంచి వస్తున్నా మేడం. నేను కోరిన కోరికలు నెరవేరాయా? ఏం కోరుకున్నారు? మాకు మంచిగా నెరవేరాయి. నేను ఈ రోజు బాగున్నానంటే ఆ సమ్మక్క దయ వల్ల చాలా ధన్యంగా మంచిగా ఉన్నాం తల్లి. ఈ సంవత్సరం ఏం మొక్కుకున్నారు? ఈ సంవత్సరం మా పాపకి చాలా ఒక జాబ్ రావాలి, మా పాపకి కళ్యాణం కావాలని మొక్కుకున్నా మేడం. నేను ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం నుంచి వచ్చాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తాను. ఎలా జరుపుకుంటారు ఈ జాతర? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మునుపటి జరిగినట్టు ఇంకా చాలా డెవలప్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది సార్. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అమ్మ నరసంపేట అమ్మ మాది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 20 సంవత్సరాల నుండి వస్తాను అమ్మ. అమ్మవారికి బెల్లం సమర్పించుకున్నారు? ఇచ్చినామమ్మ. మొక్కులు ఏం మొక్కుకున్నారు? అమ్మవారు మీకు నెరవేరుస్తారా? నెరవేరుతారమ్మ, నెరవేరుతారు. అమ్మ, చెప్పండి, మీ విశిష్టత వేరు. అమ్మవారు మీ పైకి కూడా వస్తూ ఉంటారు, మీ ఒంటి మీద కూడా. సో ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? అమ్మవారు నాకు సంతానం ఇచ్చింది, చాలా సంతోషం ఉంది. ఇప్పుడు కూడా కోరుకోవడం ఏంటంటే నాకు కొల్లారు కావాలా, నా కొడుకుకు బాసింగలు రావాలని కోరుకుంటున్నాను అమ్మవారిని. తల్లి పిల్లల్ని సత్తంగా నమ్ముతున్నా కాబట్టి ఆమెని నా కోరిక తీర్చాలని. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను దగ్గర ఇప్పుడు చాలా ఏళ్ళు అయింది, అది గుర్తులేదు. కానీ అమ్మవారు అనుకున్నది మాత్రం కరెక్ట్గా చేస్తుంది. మొక్కులు చెల్లించుకున్నారమ్మా? చెల్లించుకున్నాము. రేపు బిడ్డ వచ్చే రోజు అంత టైం ఉండలేదు, మాకు నీడ వస్తుంది, అమ్మవార్లు వస్తాయి, అందుకే ఫస్ట్ వచ్చేసినాము. సంతోషం. సమ్మక్క సారక్క తల్లి జై. సార్, చెప్పండి, పసిపిల్లలను కూడా తీసుకుని వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మాది మూలపల్లి మండల్ రంగాపూర్ విలేజ్. పోయినసారి కంటే ఈసారి ఏర్పాట్లు బాగున్నాయి మేడం, బాగుంది. రేపు తల్లి వస్తుంది కాబట్టి ఈరోజు పోలీసు భద్రతా బలగాలు కూడా పర్యవేక్షణ బాగుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము ఈరోజు సాయంత్రం వచ్చాం మేడం. పోయినసారి కంటే ఈసారి చాలా ఏర్పాట్లు బాగున్నాయి. మరి పసిపిల్లలతో వచ్చారు కదా, ఉండడానికి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి మేడం? బయట రూమ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈసారి రద్దీ ఎక్కువ లేదు, జాతరని బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నది గవర్నమెంట్. ఈసారి పర్లేదు మేడం. ఇక్కడికి రావడం, వాళ్ళ మొక్కుల్ని చెల్లించుకోవడం, అలాగే అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించడం, ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ. అయితే అమ్మవారికి అభివృద్ధి పనులు చేసిన తరువాత ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, భక్తులకు కూడా ఇక్కడ ఏర్పాట్ల పైన కూడా కొంతమంది ఆగ్రహం చెప్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే ఇక్కడ చేసే పనులకి కూడా వాళ్ళు ఇక్కడ చేసిన అభివృద్ధి పనులకు కూడా సాటిస్ఫై అవుతూ వచ్చారు. అలాగే కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు, అంటే కనీసం వాటర్ ఫెసిలిటీ అనేది లేదు అనేది కొంతమంది వాదనగా ఇక్కడ వినిపిస్తుంది. అలాగే వచ్చే ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అమ్మవారికి బంగారం సమర్పించిన తర్వాత అమ్మవారి ప్రసాదం కూడా ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సికింద్రాబాద్ నుంచి. అమ్మవారికి బంగారం సమర్పించారా?
ఇచ్చాము. మళ్ళీ ఈ ప్రసాదం ఇంటికి తీసుకుని వెళ్తారా? ఇంటికి తీసుకొని వెళ్తాం. అమ్మవారి జాతర ఎలా జరుపుకుంటారమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మీరు రావటం 10-20 సంవత్సరాలు అవుతుంది. మంచిగా అనిపిస్తుంది, వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక కోరిక నెరవేరుతూ ఉంటుందా? ఏదో ఒక కోరిక నిలబడుతుందని వస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు అమ్మవారి ప్రసాదానికి ఇక్కడ బెల్లం సమర్పించడమే కాదు, మళ్ళీ తిరిగి అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం లభించడం అనేది వాళ్ళకి ఒక గొప్ప విషయంగా కూడా వాళ్ళు అదృష్టంగా కూడా భావిస్తారు. అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఫస్ట్ అమ్మవారికి సమ్మక్క అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆమె కుమార్తె అయిన సారలమ్మకి సమర్పిస్తూ ఉంటారు. మొత్తంగా చూసుకున్నట్లయితే భక్తజన సంద్రోహంతో మేడారం జాతర అయితే అంగరంగ వైభవంగా మొదలవబోతుంది. రేపటి రోజున జరగబోయే ఈ జాతరకైతే భక్తులు వేయకలతో ఎదురు చూస్తున్నారు. అమ్మవారు ఒక్కసారి గద్దెనెక్కితే చాలు, అమ్మవారి నీడ మా పైన పడితే చాలు, అమ్మవారికి ఆ స్పర్శ మాకు అర్థమవుతుంది, ఆమె నీడ పడినా చాలు అని ఇక్కడ భక్తులంతా కూడా చెప్తున్నారు. అయితే వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు తెలంగాణ గవర్నమెంట్ కూడా, అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమన్వయంతో వాలంటీర్ వ్యవస్థతో మమేకమై ఇక్కడ ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే మేడారం జాతర కలకల్లాడుతూ సందడి వాతావరణం నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రాణి, మేడారం నుంచి.